నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మా మేడం, అందరూ కూడా ఇందులో కొత్త వాళ్ళు రావడం జరిగింది. శుభోదయం. మీకు కొత్త వాళ్ళు రావడం జరిగింది. మీ పరిచయం చేసుకుంటూ కొత్త వాళ్ళకు 12వ బ్యాచ్ మేడం, ఇది సక్సెస్ఫుల్ గా మీ పరిచయం చేసుకుంటూ మనం ధ్యానం అంటే ఏంటి, అలాగే స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, వీళ్ళకి ఈరోజు మనం తెలియజేద్దాము. కొత్త వాళ్ళంతా జాయిన్ అయ్యారు చక్కగా 12వ బ్యాచ్ లో. థ్యాంక్ యూ మేడం, క్లాస్ తీసుకోవాల్సిందిగా వచ్చింది. మన వాయిస్ బాగానే వింటుందా అందరికి? వినిపిస్తాను. ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దండి, ప్రతి ఒక్కరు మ్యూట్ లోనే ఉండండి. అందరిని మ్యూట్ చేసేయచ్చు కదా మీరు? చేశాను మేడం. నువ్వు అందరిది లాక్ చేసేసి నాది ఓపెన్ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వ మేడం మ్యూట్ అయ్యారు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనే ఒక మూమెంట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 years ముందు స్టార్ట్ చేశారు. చాలా చక్కగా ఈ మూమెంట్ తరఫున అందరికీ ధ్యానం అన్నది పరిచయం చేస్తున్నారు. ప్రతి మానవాళికి ధ్యానం అన్నది నిత్య అవసరం అని ఆయన తెలుసుకొని ఆయన జీవితాన్నే దీనికి అంకితం చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి ధ్యానాన్ని పల్లె పల్లెకి, ఊరికి, ఇంటింటికి తీసుకెళ్లారు. సో అటువంటి గొప్ప సేవలు చేసి మన దాకా ఈ ధ్యానాన్ని తీసుకొచ్చిన పత్రి గారికి నమస్కారాలు తెలిపించుకుంటాం. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం పత్రి గారికి. థ్యాంక్ యూ మాస్టర్. సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనము అందరికీ ధ్యానము ఎంత అవసరము, ధ్యానం వలన కలిగే లాభాలేంటి, ఎటువంటి ఇబ్బందులు మనకు కలుగుతాయి, సో అసలు ధ్యానం అంటే ఏంటి అని చక్కగా చెప్తూ, శాకాహారం అన్నది మానవాళికి ఉన్న ఏకైక ఆహారం అన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అందరికీ శాకాహారం యొక్క ముఖ్యత్వం చెప్తూ మానవులందరూ కూడా శాకాహారులుగా మారాలి అని తెలిపిస్తూ, అండ్ పిరమిడ్ శక్తి, పిరమిడ్ ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు అవసరం మనకి, ఆ పిరమిడ్ ప్రకృతి మనకు ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చింది, సో దాని యొక్క ముఖ్యత్వం ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాని గురించి చెప్తూ, అండ్ ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆధ్యాత్మికం అంటే ఏదో ఒక థియరీ కాదు, జస్ట్ నేర్చుకోవడం కాదు. అమ్మ అందరూ మ్యూట్ అయ్యారా లేదని ఒకసారి చూడండి, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. మీకు మీరు చెక్ చేసుకోండి. కుమార్ శివ గారు కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్. ఓకే, సో ఇలాగా ఈ ప్రిన్సిపల్స్ తోటి మనం ముందుకెళ్తున్నాము. సో ఇవి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు చాలా చక్కగా బ్యాచులుగా ప్రతి నెల 1st to 21st ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు ఆన్లైన్ లో. మనకి కోవిడ్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అయ్యాయి. ఆన్లైన్ మూలకంగా చాలా మందికి ఈ జ్ఞానాన్ని అందించగలిగే టెక్నాలజీని మనం బాగా యూటిలైజ్ చేసుకొని దీన్ని అందిస్తున్నాం. సో దీనిలో మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మీ అందరిని అసలు ఈ ధ్యాన కుటుంబానికి వెల్కమ్ చేస్తున్నాం ముందుగా. సో ధ్యానం అన్నది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మనకంటూ ఒక సమయాన్ని మనం కేటాయించాలి. సో ధ్యానం చేయడం వల్ల మనకి ఏంటి అసలు లాభం అని చూసి, ఏ లాభం లేకుండా మనం ఏమి చెయ్యం కదా. సో ఫస్ట్ ఇది చేయడం వల్ల, నా సమయాన్ని కేటాయించడం వల్ల మనకి ఏంటి లాభం అని మనం చూస్తూ ఉంటాం.
సో మనందరం కూడా జీవితంలో ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. దేనికోసము మనము వెతుకుతున్నాం, పరిగెడుతున్నాం, నిత్యం ఏదో ఒక ఇది చేస్తూనే ఉన్నాం. ఏం చేసినా కూడా చివరిగా మనం కోరుకుంటున్నది ఏంటి అంటే ఆనందమైన జీవితం. సో ఈ ఆనందమైన జీవితం కోసమే మనం ఏ పని చేసినా కూడా, సో సంపాదించిన, వంటలు చేసినా, లేకపోతే ఏం చేసినా కూడా హ్యాపీగా ఉండాలి. లాస్ట్ మనకి డెస్టినేషన్ ఏంటి? హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ మనకి ఆ ఎలా దొరుకుతుంది? ఏం చేస్తే దొరుకుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఆరోగ్యం. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే, శారీరక పరంగా మనము హెల్దీగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. ఫస్ట్ బేసిక్ థింగ్ అది మనకు కావాల్సింది. సో ఈ ఆరోగ్యం కింద 4 విషయాలు వస్తాయి. సో ఏంటి అని చూస్తే మనకి మనం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అండ్ సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. 4 విషయాలు ఉన్నాయి. ఏంటి? శారీరక పరంగా, మానసికంగా, సామాజికంగా అండ్ ఆధ్యాత్మికంగా. ఈ 4 విషయాల్లోనూ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం అన్నది మనకు లభిస్తుంది. సో మనం కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే ఆరోగ్యం అని అనుకుంటున్నాము. దానికోసం మనం ఎన్ని చెయ్యాలో అని చేస్తున్నాం. మన 24 గంటలు దానికే కేటాయిస్తున్నాం. శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మంచి ఆహారం తినాలి, మంచి ఎక్సర్సైజ్ తినాలి, మంచిగా సో మనం పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ధ్యాస అంతా కూడా శారీరక పరంగా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు అని దానికోసం మన ఎనర్జీని అంతా మనం పెడుతున్నాం. పోనీ అంత థింక్ చేస్తున్నాం, అంత దాని గురించి కేర్ ఎత్తుకుంటున్నాం, పోనీ దొరుకుతుందా అంటే పరిపూర్ణంగా ఆరోగ్యంగా మనం లేవు. సో ఏదో ఒకటి కాలు నొప్పో, తలనొప్పో, నడునొప్పో ఏదో ఒకటి మనం సఫర్ అవుతూనే ఉన్నాం. సో ఇవన్నీ పక్కకు పెడితే మనకి ఇంకా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ఫెయిల్యూర్ అని పెద్ద పెద్ద రోగాలు ఏదో ఒక రకంగా మనము హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూనే ఉన్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే రిలేషన్షిప్స్ బాగున్నాయా మనకి ఇంట్లో? సరే మనము అందరితో కలిసి హ్యాపీగా జీవిస్తున్నామా? ఒకరికొకరికి అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఒక ఇంట్లో ఉన్న ఒక 4 మంది, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేవు. ముందు 20 మంది, 30 మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లో 3, 4 ఉంటున్నాం. కానీ ఒకరొకరు ఒక్కొక్క వైపు, అంటే ఎడమొహం పెడమొహం అంటారు కదా, అట్లాగా. సో ఏ ఒక్క ఇద్దరికి కూడా ఒకేలాంటి అభిప్రాయాలు ఉండవు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి సో మన రిలేషన్షిప్స్ కూడా మనం హెల్దీగా లేవు. అండ్ మన ఇంట్లో 4 అండర్స్టాండింగ్ సరిగ్గా లేదన్నప్పుడు సమాజంలో మనము అందరితో కలిసిమెలిసి ఎలా ఉండగలుగుతున్నాం? సో మనకు అన్నీ కూడా ప్రాబ్లం గానే ఉన్నాయి. అండ్ ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే ఇంకా దానము, ధర్మము అన్నవి మనం ఏ కొద్దిపాటో చేస్తున్నాం. సో కానీ వీటికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. కానీ మనం మర్చిపోయింది ఎక్కడ అంటే మానసిక ఆరోగ్యం గురించి టోటల్ గా మనం మర్చిపోయాం. ఇట్లాంటిది ఒకటి కావాలి, కోరుకునేదైతే కోరుకుంటాం. మనకి మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి అని కోరుకుంటాం. కానీ అవి మనకి ఎలా దొరుకుతాయి, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము అని మనకు తెలియదు. సో మానసిక ఆరోగ్యం అన్నది మనం మర్చిపోయాం కాబట్టి, అది ఎలా పొందాలో మనకు తెలియలేదు కాబట్టి శారీరక పరంగానూ ఇబ్బంది పడుతున్నాం, సమాజంలోనూ ఇబ్బంది పడుతున్నాం, ఆధ్యాత్మిక సేవలు మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. సో మనం ఈ 3 ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నామంటే మనం దేని గురించి మర్చిపోయినామంటే మానసిక ఆరోగ్యం గురించి మర్చిపోయాం. దీనొక్కదాన్ని మనం కేర్ తీసుకుంటే మిగతావన్నీ దానంతట మనకి లభిస్తాయి. మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. ఎందుకంటే మనము సఫర్ అవుతున్న ఈ శారీరక ఇబ్బందులన్నీ కూడా సైకోసోమాటిక్ అంటారు. అంటే మనసు వల్ల ఏర్పడే ఇబ్బందులే. సో
డాక్టర్స్ దగ్గరికి వెళ్తే స్ట్రెస్ ఉంది, మీకు టెన్షన్ ఉంది, అందువల్లే మీకు ఇవి వస్తున్నాయి అని చెప్తారు. సో సైకోసమాటిక్ డిసీజెస్ అంతా కూడా చాలా మనం చచ్చేంత వరకు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటాయి. ఈ షుగరు, బీపీలు కంట్రోల్లో పెట్టచ్చు కానీ మనకి వాటి నుంచి బయటపడడం ఎలాగో మనకు తెలీదు. డాక్టర్స్ ఎంతసేపు కంట్రోల్లో పెట్టగలుగుతారు వాటిని, కానీ అవి లేవు అని వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేరు మనకి. అట్లాంటి డిసీజెస్ ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. సో వీటన్నింటి నుంచి మనం బయటపడాలి అంటే మన మనసుని మనం సరి చేసుకోవాలి, మానసిక ఆరోగ్యాన్ని పొందాలి. అది ఎలా పొందగలుగుతామంటే కేవలం 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 ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకి ఈ మానసిక ఆరోగ్యం అన్నది లభిస్తుంది. సో వేరే దారి లేదు. కాబట్టి మనం ధ్యానం చెయ్యాలి. సో ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే పరిపూర్ణమైన ఆరోగ్యమైన జీవితం జీవించడానికి. ఎప్పుడైతే పరిపూర్ణమైన ఆరోగ్యం మన దగ్గర ఉందో సో అప్పుడు మనం చెప్పచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం, మనం భాగ్యవంతులము అని చెప్పచ్చు అన్నమాట. సో అందుకు మనం ధ్యానం చేయాలి. సో ధ్యానం చేయడం వల్ల మనకి ఫస్ట్ ఆరోగ్యం అన్నది చక్కబడుతుంది. తర్వాత మనం మానసిక ప్రశాంతతను పొందగలుగుతాము. మనము సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఎప్పుడు పాజిటివ్ గా ఉండగలుగుతాము. రిలేషన్షిప్స్ చాలా చక్కగా ఉంటాయి. సో అందరూ అనుకుంటారు ధ్యానం చేస్తే ఏదో సంసారానికి దూరం అయిపోతారు, అన్నింటిపైన మనకి ఇది తగ్గిపోతది. సో అందుకు ఇప్పుడే ఏం వయసు అయిపోయింది ధ్యానం చేయడానికి అని ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. కానీ మనము ఎప్పుడైతే చిన్న పిల్లలప్పుడు 5 ఏళ్ళు అప్పటి నుంచి ధ్యాన సాధన అన్నది స్టార్ట్ చేయాలి. ఏదో వయసు అయిపోయి మనము రిటైర్ అయిపోయిన తర్వాత చేసే సాధన కాదు ధ్యానం అన్నది. సో మనము ఎప్పుడైతే జీవితాన్ని జీవించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ధ్యానం అన్నది స్టార్ట్ చేస్తే చక్కగా హ్యాపీగా ఆనందంగా ఆడుతూ పాడుతూ మనం జీవించగలం. సో అందుకు ధ్యానం కావాలి. సరి అయిన జీవన విధానం మనం నేర్చుకొని జీవిస్తాం. సో ప్రతిదీ కూడా సైన్స్ అన్నమాట. సో సైన్స్ ఆఫ్ లివింగ్ అంటారు. సో మనం జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకొని జీవించాలి, ఏదో ఒకలా జీవించేయడం కాదు. సో అలా జీవించినప్పుడు చాలా హ్యాపీగా మనం జీవించవచ్చు, ఆడుతూ పాడుతూ మనం జీవించవచ్చు. అలా జీవించడానికే ఈ భూమిపైకి వచ్చాం మనం, ఏడుస్తూ బతకడానికి కాదు. సో ఇవి మనకు ఎవ్వరూ నేర్పించలేదు. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులకి తెలీదు, వాళ్ళు చెప్పలేదు, చదువు చెప్పించే గురువులు చెప్పలేదు, మనం గుళ్ళకి వెళ్తే అక్కడ ఉన్న పూజార్లకి కూడా తెలీదు, వాళ్ళు మనకి చెప్పలేదు. సో మనకి ఆధ్యాత్మికం అని ఏదైతే భక్తి మార్గంలో ఉన్నామో అక్కడ మనకి ధ్యాన పరిచయం అన్నది జరగలేదు. సో సరి అయిన ఆధ్యాత్మికం ఏంటి అంటే ధ్యాన సాధన మాత్రమే. సో ధ్యానం చేయడం ద్వారా మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అండ్ మనము ఈ పైకి ఎందుకు వచ్చామో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో ఇవన్నీ కూడా మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. సో ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటామో, ఎందుకోసం పుట్టాం మేము భూమి మీదకి, ఏ కారణం లేకుండా ఊరికే వచ్చేస్తామా? అసలు మనము ఒక స్పూన్ ఇక్కడ నుంచి పక్కకు పెట్టాలంటేనే ఏదైనా కారణం ఉంటది. ఊరికే ఎత్తి పెడుతున్నాం అనుకోండి, పిచ్చాసుపత్రిలో తీసుకుపోయి చేర్పిస్తారు మనల్ని. కారణం లేకుండా ఏ పని కూడా చెయ్యం మనం. సో అట్లాంటప్పుడు ఇంత గొప్ప జన్మ తీసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఎందుకోసం వచ్చాము? ఏదో ఒక కారణం ఉంటది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ కారణాన్ని కూడా చక్కగా కంప్లీట్ చేయాలి. అప్పుడే మన లైఫ్ కంప్లీట్ అయినట్టు. లేకపోతే మనకి ఆది గురువు శంకరాచార్యులు చెప్పినట్టు పునరపి మరణం పునరపి జననం. సో మళ్ళీ మళ్ళీ ఒకే కారణం కోసం పుడుతూ ఉండాలి. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు. 1 year కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ లో 1 year కంప్లీట్ గా డెడికేట్ చేసి ఒక క్లాస్ చదువుతారు. సో వాళ్ళు అది కంప్లీట్ గా చదవక
టైం వేస్ట్ చేసి ఆడుకుంటూ పాడుకుంటూ టైం వేస్ట్ చేసి సరిగ్గా చదవకుండా ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ అదే చదువు మళ్ళీ చదవాలి కదా. అప్పుడు దాన్ని మనము హర్షిస్తామా, ఎంకరేజ్ చేస్తామా? చెయ్యం కదా. అట్లా ఒక 1 ఇయరే వేస్ట్ అయ్యింది అన్నప్పుడు మనం ఒక లైఫ్ వేస్ట్ చేస్తున్నాం. మనం ఎందుకోసం పుట్టామో తెలుసుకోకుండా ఒక జీవిత కాలాన్ని వేస్ట్ చేస్తూ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే పాఠం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటాము. సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? సో ప్రతి జన్మలో కూడా మనం ఏ లెసన్స్ అయితే నేర్చుకోవడానికి వచ్చామో ఆ లెసన్స్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోగలుగుతాం? ఎవరు చెప్తారు మనకి నీ జీవిత పాఠం ఇది, నువ్వు ఈ పాఠం నేర్చుకోవడం కోసం పుట్టావని? మన తల్లి చెప్పగలుగుతారా? మన తండ్రి చెప్పగలుగుతారా? గురువు చెప్పగలుగుతారా? ఎవ్వరు చెప్పలేరు. మనకి మనం తెలుసుకోవాలి. అందుకే ధ్యానం అన్నది చాలా 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 మన జీవితానికి అవసరమైన ఒక విషయం. సో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో, మన దినసరి జీవితంలో ప్రతిరోజు ధ్యానం కోసం సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. సో ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనలోకి మనం ప్రయాణిస్తాం. ఆ ప్రయాణం చేసినప్పుడు మనం అన్ని కూడా పొందగలుగుతాం. ఎందుకంటే అంత శక్తి మనలోనే ఉంది. సో మనకి ఏమైతే అవసరమో ప్రతి ఒక్క దాని యొక్క ఆన్సర్ మన దగ్గరే ఉంది. మనం బయట వెతుకుతున్నాం కాబట్టి దేనికి సమాధానం దొరకట్లేదు. మన లోపల మనం వెతకాలి. లోపల వెతకడానికి దారి ఏంటి అంటే ధ్యానము. ధ్యానం అంటే ఏంటి అంటే మనలోకి మనం ప్రయాణం చెయ్యటం. సో 5 విషయాలు ఉన్నాయి ధ్యానం అంటే ఏంటి అని. ఎవరైనా అడుగుతారు, మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం అంటే ఏంటి అని. సో ఫస్ట్ ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో మనం ఏం చేస్తున్నాం? ఇంతసేపు మీరు ధ్యానం చేశారు, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఏం చెప్పారు? మీ సహజమైన శ్వాసని గమనించండి, మీ శ్వాసతో మీరు ఉండండి అని చెప్తున్నారు కదా. దాన్నే మనం శ్వాస మీద ధ్యాస అని అంటాం. సో ఫస్ట్ మనం ఏం చెయ్యాలి అంటే మనం ఆ ధ్యానం చేసే పోస్చర్ ని మనం తీసుకోవాలి. అంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని స్పెక్స్ తీసేసి కళ్ళు మూసుకోవాలి. సో అండ్ సుఖంగా స్థిరంగా కూర్చోవాలి. మన బాడీని సుఖ స్థిర ఆసనం అంటారు. ఆ ఆసనంలో కూర్చోపెట్టి మనం కళ్ళు మూసుకొని మనం ఏం చేయాలి? శ్వాసని గమనించాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ధ్యానంలో. సో ధ్యానం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. సో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే చిత్తవృత్తి నిరోధం, సెకండ్ ఫింగర్. సో అందరికి 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, గుర్తు పెట్టుకోండి. ఈ 5 థింగ్స్ మనం చేస్తున్నాం, మనకి ధ్యానంలో జరుగుతాయి. సో మనకు చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది అంటే మన మనసు ఆలోచనలతో నిండిపోయి ఉంటది. కళ్ళు మూసుకుంటే ఎక్కడ లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మనకి కొద్ది కొద్దిగా ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు లేని ఒక స్థితి అన్నది మనకి అనుభవంలోకి వస్తుంది. సో అది అక్కడక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే మనకి వస్తుంది. సో మనకి అరగంట మనం ధ్యానం చేస్తున్నాం, గంట సేపు ధ్యానం చేస్తున్నామంటే గంట సేపు ఆ స్థితిలో మనం ఉండకపోవచ్చు. ఆలోచనలు అన్నవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడంతా మనకు ఆలోచనలు వస్తున్నాయో అప్పుడంతా మనము శ్వాసను గమనించాలి. అలా శ్వాసను గమనిస్తూ ఉంటే అక్కడక్కడ ఫ్యూ సెకండ్స్, ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మనకి ఆ ఆలోచన రహిత స్థితి మనం అనుభవం పొందుతాం మనకు తెలియకుండానే. అప్పుడు మనకి ఈ సో ఈ ఆలోచన మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం శ్వాస మీద ధ్యాస పెడతాం. ఇలా చేస్తూ ఉంటే అక్కడక్కడ మనకి జరిగే ఆ ఆలోచన రహిత స్థితిలో మనకు ఏం జరుగుతుంది అంటే విశ్వశక్తి ఆవాహనం. థర్డ్ వన్ ఏంటి? విశ్వశక్తి ఆవాహనం. మనకి విశ్వంలో అనంతమైన శక్తి ఉంది, కానీ దాన్ని మనలోకి ఎప్పుడు తీసుకోగలుగుతామంటే ఎప్పుడైతే ఆలోచనలు ఉండవో అప్పుడు మాత్రమే ఆ శక్తిని మనం మన శరీరంలోకి తీసుకోగలుగుతాం. సో దాన్ని విశ్వశక్తి ఆవాహనం అని అంటాం. ఇది మనము రోజు కూడా గాఢ నిద్రలో ఈ శక్తిని తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం శరీరము, మనసు
నిర్మలంగా ఉంటాయి. ఎటువంటి ఆలోచనలు లేని స్థితి కేవలం గాఢ నిద్రలో మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ అవుతాం అన్నమాట. అప్పుడు మాత్రమే తీసుకుంటున్నాం ఇప్పుడు ధ్యానం చెయ్యక ముందు. కానీ ఆ నిద్ర అన్నది కూడా మనం కంప్లీట్ గా 6 అవర్స్ 8 అవర్స్ తో అందరూ మ్యూట్ చేసుకోండి. ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దు. చెక్ చేసుకోండి. ఓకే. సో ఎప్పుడైతే మనము ఆ ఆ శక్తిని మనం తీసుకుంటామో ఆ శక్తి ద్వారా మనం దాన్ని యూజ్ చేసే మన ఆ ఆ, జీవితం అంటే మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఆ శక్తిని బేస్ చేసి ఆ ఎనర్జీని బేస్ చేసి జరుగుతూ ఉంటాయి. అంటే మనం చూడటము లేకపోతే తిన్నది డైజెస్ట్ అవ్వడము, మాట్లాడడము, వినడము, ఇవన్నీ కూడా ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి ఫుల్ గా ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఇవన్నీ చేస్తామన్నమాట. సో మనకి ఈ నిత్యమైన యాక్టివిటీస్ కి సరిపడా ఎనర్జీ కూడా మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం 6 అవర్స్ 8 అవర్స్ కంప్లీట్ గా గాఢ నిద్రలో ఉండట్లేదు. నిద్ర పట్టడానికి 1 ఆర్ 2 అవర్స్ పడుతుంది. మళ్ళీ ఆ 2 అవర్స్ 3 అవర్స్ డీప్ స్లీప్ లో ఉంటాం. మళ్ళీ మనం మెలకువ స్థితిలోనే పడుకొని ఉంటాం. అంతే తప్పితే సో ఆ డీప్ స్లీప్ సౌండ్ స్లీప్ అన్నది మనకి కేవలం 2-3 అవర్సే ఉంటుంది. సో ఆ 2-3 అవర్స్ తీసుకున్న ఎనర్జీ తోటి మనం రోజంతా గడపాలి. సో మనం అనవసరంగా ఎంతో ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాం. అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసరమైన ఆహారం తింటూ, అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ మనము ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ చేస్తూ మనకి ఎనర్జీ తగ్గడం వల్ల మాత్రమే మనలో మన బాడీలో ఎనర్జీ లోపం ఉండడం వల్ల మాత్రమే మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అనారోగ్యం అవ్వడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నామంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. మనకి సరిపడా ఎనర్జీ మన దగ్గర లేకపోవడం ద్వారా మాత్రమే. సో ఈ ఎనర్జీని మళ్ళీ రీగెయిన్ చేయడానికి మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం అంటే ఏంటి అంటే విశ్వశక్తి ఆవాహన. సో ఈ విశ్వశక్తి ఎప్పుడు మనకు లభిస్తుందంటే చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే ఆలోచనలు ఉండవో అప్పుడు మాత్రమే మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. కాబట్టి ధ్యానం ద్వారా మాత్రమే విశ్వశక్తిని మనము ఎక్స్ట్రాగా తీసుకోగలుగుతాం. సో మనము అరగంట ధ్యానం చేస్తే అంటే కంప్లీట్ గా అరగంట మనము ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగితే 6 అవర్స్ నిద్రపోతే ఎంత శక్తిని తీసుకోగలుగుతామో అంత శక్తిని మనం ధ్యానంలో తీసుకోగలుగుతాం. కాబట్టి మనం దాన్ని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. సో మనకి విశ్వశక్తి ఆవాహనం అన్నది జరుగుతుంది. సో ఆ తర్వాత విశ్వశక్తి ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అంటే మనలో 72,000 నాడులు ఉంటాయి. మన బ్రహ్మరంధ్రం అని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటది. ఆ బ్రహ్మరంధ్రానికి అటాచ్ అయ్యి 72,000 నాడులు మన శరీరం అంతా ఇది స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ 72,000 నాడులు క్లెన్స్ అవుతాయి. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. సో ఆ నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటాయి, ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి? మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ కూడా బ్లాక్స్ రూపంగా ఏర్పడి ఉంటది. అండ్ ఇప్పుడు మనము ఎనర్జీ లేకుండా కూడా వర్క్ చేస్తూనే ఉంటాం కదా, అప్పుడు కూడా బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ బ్లాక్స్ వల్లే మనకి శరీరంలో ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది. ఎవరికైనా తలనొప్పి ఉందనుకోండి, సో అక్కడున్న ఎనర్జీ సిస్టమ్ లో బ్లాక్స్ ఉంటాయి. సో మనము టాబ్లెట్స్ వేసుకుంటాం, దానికి ఉపశమనం దొరుకుతుంది. అంటే టెంపరరీ రిలీఫ్ అన్నది దొరుకుతుంది. కానీ కొంచెం టైర్డ్ అయితే మళ్ళీ ముందు మనకి తలనొప్పే వస్తుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, దానికి మనం మందులు వేసుకుంటాం. కానీ కొంచెం టైర్డ్ అవ్వగానే మళ్ళీ ఫస్ట్ ఏమొస్తుంది? మళ్ళీ బ్యాక్ పెయినే వస్తుంది. ఎందుకంటే మనము లోపల ఉన్న ఆ బ్లాక్ ని క్లియర్ చేయలేం. కేవలం పైనున్న నొప్పికి మాత్రమే మెడిసిన్స్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ బ్లాక్స్ ని మనం క్లెన్స్ చేసుకుంటామో అప్పుడు కంప్లీట్ గా మనం దానిలో నుంచి బయటపడగలుగుతాము. అవి ఎలా క్లెన్స్ అవుతాయి? సో ఒక పైప్ లో వాటర్ పైప్స్ ఉంటాయి మన ఇంట్లో.
బాత్రూమ్ లో ట్యాప్స్ లో వాటర్ రావాలి, కిచెన్ లో ట్యాప్స్ లో వాటర్ రావాలి. సో ట్యాంక్ లో ఉన్న వాటర్ ఉంటాయి, అవి వస్తాయి. ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, వాటర్ అక్కడ రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోర్స్ గా మనం ఒక ఫోర్స్ ఇస్తాం ఆ బ్లాక్ ని క్లియర్ చేయడానికి. ఫోర్స్ గా వాటర్ ని పంపించేదో లేకపోతే ఏదైనా ఆ బ్లాక్ ని క్లియర్ చేస్తే గానీ మళ్ళీ వాటర్ అక్కడ ఫ్లో అవ్వదు. అలాగా మన ఎనర్జీ సిస్టమ్ లో ఉన్న బ్లాక్స్ కి మనం ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకోవడం ద్వారా అవి క్లెన్స్ అవుతాయి. సో అవి ఫోర్స్ గా ఎనర్జీ మనము అంటే ప్రాక్టీస్ చేయగా మనము ఎక్కువ ఆ విశ్వశక్తిని తీసుకోవడం ద్వారా మాత్రమే అవి క్లెన్స్ చేసుకోగలము. సో అలా క్లెన్స్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీగా ఎనర్జీ మన నాడీ మండల్ సిస్టమ్ లో ఫ్లో అవుతుంది. అప్పుడు మనము టోటల్ గా మనం హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడచ్చు. సో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే దివ్య చక్షు ఉత్తేజితం, అంటే మన థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనము మన గురించి తెలుసుకోగలము. మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, మనము ఏం చేయడానికి వచ్చాము, ఏం నేర్చుకోవడానికి వచ్చాము అని మన గురించి మనం తెలుసుకునే శక్తి మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరిగినప్పుడే దొరుకుతుంది. సో ధ్యానం అంటే ఏంటి అంటే 5 థింగ్స్ ఇంకొకసారి చెప్తాను. శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధము, విశ్వశక్తి ఆవాహనము, నాడీ మండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం. ఇవన్నీ జరుగుతాయి ధ్యానంలో. సో మనం చేయాల్సిందంతా శ్వాస మీద ధ్యాస పెట్టడం మాత్రమే. మిగతావన్నీ దానంతటా అదే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా దయచేసి మ్యూట్ లో ఉంచుకోండి, ఎందుకంటే చెప్తున్నప్పుడు ఫ్లో పోతుందమ్మా. సో ఓకే. సో అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను ధ్యానం అసలు ఎందుకు చెయ్యాలి అన్నది. సో ధ్యానం అంటే ఏంటి అంటే చిత్తవృత్తి నిరోధం. సో దానికి మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. అర్థమైందా అందరికి? సో ధ్యానం అంటే చిత్త ఆలోచనలు లేని స్థితి పొందడం. దానికి అది ఎలా పొందగలుగుతాం? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే. సో ఈ డెఫినేషన్ ఎవరిచ్చినారు? చిత్తవృత్తి నిరోధం పతంజలి మహర్షి ఇచ్చారు. యోగ చిత్త వృత్తి నిరోధ అండ్ సో కాబట్టి ఆయన యోగ స్థితికి ఆయన మనం ఫాదర్ ఆఫ్ మెడిటేషన్ అని అంటాం, ఫాదర్ ఆఫ్ యోగా అని అంటాం. సో ధ్యాన యోగమే విశిష్టమైన యోగం అన్నమాట. సో మిగతావన్నీ కూడా టెంపరవరీగా మనకి సపోర్ట్ చేస్తాయి. ధ్యానం అన్నదే మనకి కంప్లీట్ గా లైఫ్ టైం సపోర్ట్ అన్నది ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ధ్యానం అంటే ఏంటి అందరికీ బాగా అర్థమైంది. ఇప్పుడు ధ్యానంతో పాటు ఇంకా మనం చేయాల్సినవి కూడా ఉన్నాయి. అప్పుడే మనము ఆత్మ ఎదుగుదల అన్నది చాలా తొందరగా జరుగుతుంది. సో ధ్యానము 3 ఇచ్చారు పత్రి గారు. సో మన గురువు గారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, మూడు విషయాలు మనము రోజు మన టైం ని ఈ 3 విషయాలకి కొంచెం కొంచెం మనం కేటాయించాలి. సో ధ్యాన సాధన అర్థమైంది మీకు. రోజు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి. ఎక్కడైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. సమయానికి ఈ సమయంలోనే చెయ్యాలి, ఆ సమయంలోనే చెయ్యాలి అన్న ఏమి నిర్బంధం లేదు. కానీ అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేశామంటే నేను మాట్లాడేది వినపడట్లేదా? ఎవరైనా ఇలా చెప్పండి వినపడుతుంది అంటే. మేడం క్లియర్ గా ఉంది వాయిస్. ఓకే ఓకే. సో మనం ఈ ప్రతి 24 గంటలో ఎప్పుడైనా ధ్యానం చెయ్యొచ్చు. సో అది అర్లీ మార్నింగ్ చేసామనుకోండి, బ్రహ్మముహూర్తంలో చాలా చక్కగా కుదురుతుంది. సో లేట్ నైట్ పడుకునే ముందు చేసామనుకోండి, అప్పుడు మనం డ్యూటీస్ అన్ని అయిపోయింటాయి, వేరే డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి చక్కగా కుదురుతుంది. కానీ ఆ టైంలోనే చెయ్యాలి అన్న కంపల్షన్ ఏమి లేదు. మనకి ఏ టైంలో చెయ్యాలనిపిస్తే ఆ టైంలో చెయ్యొచ్చు. ఫుడ్ తిన్న వెంటనే కూడా చెయ్యొచ్చు. సో మనం లైట్ ఫుడ్ తీసుకున్నామంటే వెంటనే కూడా చెయ్యొచ్చు. మనం హెవీగా తిన్నాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోతాం. సో ఎరుకలో ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మనం ఎరుకలో ఉండాలి కాబట్టి మనం లైట్ ఫుడ్ తీసుకున్నామంటే మనం
తిన్న వెంటనే కూడా చెయ్యొచ్చు. సో ఇలాంటి ఇవి ఏమీ లేవన్నమాట. సో మనము ఇప్పుడు చేయొచ్చా అప్పుడు చేయొచ్చా అని మనం బుర్రలో మనం లాజికల్ గా ఏమీ చెయ్యదు. సో ఎప్పుడు మనకి టైం ఉంటే అప్పుడే కరెక్ట్ టైం అన్నమాట. సో ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. మనం ట్రావెల్ చేస్తూ, మనం బస్సులో వెళ్తున్నాం, ట్రైన్ లో వెళ్తున్నాం, కూర్చోడానికి ప్లేస్ ఉంది, కార్ లో వెళ్తున్నాం, మనం డ్రైవ్ చేయట్లేదు. సో ట్రావెలింగ్ టైం ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ధ్యానం చేయడానికి. గుడిలో కూర్చొని ధ్యానం చేయొచ్చు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేయొచ్చు, ఆఫీస్ లో కూర్చొని ధ్యానం చేయొచ్చు, బెడ్ మీద కూర్చొని ధ్యానం చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు. సో ఇక్కడే కూర్చోవాలి, ఇలాగే కూర్చోవాలి అని నిర్బంధాలు ఏమీ లేవు. సో మనం ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు. కానీ మినిమం అన్నది మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం సాధన చేయాలి. మాక్సిమం అన్న దానికి లిమిట్ లేదు. ఎంత ఎక్కువసేపు మనం చేయగలిగితే అంత మనకి బెనిఫిట్. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లవాడు 10 నిమిషాలు చేస్తే చాలు, ఒక రోజుకి ఒకసారి. మనం నేను 55 ఇయర్స్, నేను 55 మినిట్స్ ధ్యానం చేయాలి. అలాగా మన వయసు ఎంతో అన్ని నిమిషాలు మనం ఒక రోజుకి ఒకసారైనా ధ్యానానికి కేటాయించాలి. ఎన్నిసార్లైనా చేయొచ్చు, మినిమం 1 టైం, మినిమం ఆ టైం. సో మినిమం మాత్రమే మేము చెప్తున్నాం. సో మాక్సిమం అనేది ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు అలా. సో ఎక్కడ మీకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు సో ధ్యానం చేయడానికి. కాబట్టి మనం ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయొచ్చు, అలాగా ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. ఈ ధ్యాన సాధనకి మనకు ఆ ఇంకేం డౌట్స్ ఉంటాయి మీకు? ఓకే. ఆ తర్వాత స్వాధ్యాయం. సో కొద్దిసేపు మనం ధ్యానం చేయాలి, కొద్దిసేపు స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే ఏంటి అంటే మనకు మనంతట మనము జ్ఞానాన్ని పొందడం అంటే బుక్స్ చదవడం, స్వ అధ్యాయం. సో బుక్స్ చదవడం. సో ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నవి చాలా రెఫర్ చేశారు పత్రి గారు. సో మనము ఆ బుక్స్ అన్ని చదవాలి. ఆ బుక్స్ చదవడం ద్వారా మనలో ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్ని కూడా చక్కగా క్లియర్ అవుతాయి. సో ఆ బుక్స్ చదవడం ద్వారా మనం చేసే ధ్యానం మనకు అర్థం అవుతుంది. సో మనం మనకి ఎంతో మంది వాళ్ళ ధ్యాన అనుభవాలు రాసుంటారు, వాళ్ళ జీవిత సాధన, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాసుంటారు. అవన్నీ మనం చదవడం ద్వారా ఓహో ధ్యానం చేయడం ద్వారా ఇంత గొప్పగా ఉంటుందా, ఇంత గొప్ప అనుభవం పొందారా, ఇంత జ్ఞానం వస్తుందా అని మనకి అర్థమవుతుంది. సో స్వాధ్యాయం అన్నది చాలా ఇంపార్టెంట్. సో చాలా బుక్స్ రెఫర్ చేశారు సారు. అండ్ మన సొసైటీలో మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి. ధ్యాన జగత్ అని తెలుగులో మ్యాగజైన్ ఉంది, అండ్ ధ్యాన కర్ణాటక అని కన్నడలో మ్యాగజైన్ ఉంది, అండ్ ధ్యాన తమిళగం అని తమిళనాడు, ధ్యాన ప్రపంచం అని తమిళ్లో మ్యాగజైన్ ఉంది, ధ్యాన భారత్ అని హిందీలో మ్యాగజైన్ ఉంది. అలాగా అన్ని లాంగ్వేజెస్ లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అని ఇంగ్లీష్ లో మ్యాగజైన్స్ ఉన్నాయి. సో మనకు తెలియదు ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అని మనకు తెలియదు. కాబట్టి మనం ఈ మ్యాగజైన్స్ ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఆ మ్యాగజైన్స్ ని సార్ వాళ్ళు మీకు లింక్స్ పెడతారు. సో దాని గురించి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ గా మీరు చదవగలరో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఇంటికే పోస్ట్ లో వస్తుంది అనమాట. దానిలో అన్ని బుక్స్ యొక్క సారాంశాలు ఇస్తారు, ఎంతో మంది గురువుల్ని పరిచయం చేస్తారు మీకు. సో పత్రి గారి యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, ఎంతో మంది ధ్యానం చేసే వాళ్ళ అనుభవాలు దానిలో ప్రింట్ చేసి ఉంటారు. సో అలాగా మనం ఎంత సమయాన్ని మనం ఇవ్వగలము, మనం స్వాధ్యాయానికి రోజు కొంచెం సమయం మనం కేటాయించాలి. సో అలాగా స్వాధ్యాయం తర్వాత సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏంటి అంటే మనం ప్రతి ఒక్కరి అనుభవాలు మనం వినాలి. సో ఇలా మాస్టర్స్ యొక్క స్పీచెస్ వినాలి. సో ఇలా వింటూ ఉండడం ద్వారా ఎన్నో సందేహాలు మనకు క్లియర్ అవుతాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలు మాట్లాడతారు. సో మనకి ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సో మనం ధ్యానం చేయాలి అని మనకు తెలిసినా కూడా మనము పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇయ్యం, ఈ రోజు చేస్తాంలే, తర్వాత చేస్తాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే మనము సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటామో ఎప్పటికప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అవుతాం, మళ్ళీ ఆ ట్రాక్ లెక్ వస్తూ ఉంటాం, మళ్ళీ సాధనకి మనం మోటివేట్ అవుతూ ఉంటాం, లేదు చెయ్యాలి మనము అని. సో అలాగా
సజ్జన సాంగత్యం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కూడా మీకొచ్చిన అనుభవాల్ని మిగతా ధ్యానం చేసే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి కూడా చెప్పాలి. ఇలాగా ధ్యానం చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా చెయ్యండి అని. సో ఎవరో చెప్తేనే మనకు తెలిసింది ధ్యానం అన్నది ఉన్నదని. సో అలాగా మనం ఎప్పుడూ కూడా అనుభవాలు షేర్ చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళ అనుభవాలు వింటూ ఉండాలి. సో గురువుల యొక్క స్పీచెస్ వింటూ ఉండాలి. అప్పుడు మనకు మన సాధన అన్నది చక్కగా జరుగుతుంది. సో ఈ 3 కూడా కంటిన్యూస్ గా రోజు కొద్దిసేపు మనం సమయాన్ని కేటాయించాలి. ఈ సజ్జన సాంగత్యానికి మీరెక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. పిఎంసి ఛానెల్స్ ఉన్నాయి మనకి. సో అలా యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఛానెల్స్ ఓపెన్ చేస్తే ఎంతో మంది మాస్టర్స్ యొక్క స్పీచెస్ ఉంటుంది. ఎంతో మంది అనుభవాలు షేర్ చేసుంటారు. పత్రి గారి యొక్క జ్ఞానం ఉంటుంది. అవన్నీ ఇంట్లో కూర్చొని మన ఫోన్ ద్వారా మనం పొందొచ్చనమాట. సో అన్నింటికి కూడా పత్రి గారు మనకి దారులు చూపిచ్చేశారు. కేవలం చెప్పలేదు. సో స్వాధ్యాయానికి దారి చూపిచ్చారు. మ్యాగజైన్స్ ఇచ్చారు. అండ్ సజ్జన సాంగత్యానికి యూట్యూబ్ ఛానెల్స్ ఇచ్చారు. సో వీటన్నింటి ద్వారా మనకి చక్కగా ఇంట్లో కూర్చొని మనకి ఇవన్నీ దొరుకుతాయి. అండ్ పత్రి గారి యొక్క 18 ప్రిన్సిపల్స్ మీరు మళ్ళీ రేపు పక్క రోజుల్లో తెలుసుకుంటారు. చక్కగా ఫ్రీగా అందించాలి జ్ఞానాన్ని అని చెప్పారు సార్. సో అందుకు ఏమీ మీరు ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చుని మీరు ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. సో పత్రి గారికి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో ఆయన ఇచ్చిన ఈ దీని ద్వారా మనము ఇంత జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం చక్కగా ఇంట్లో కూర్చొని. సో మీరందరూ హ్యాపీగా ధ్యానం చేసుకోండి. ఈ ధ్యానం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే మనం సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. సో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గురించి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ విషయం గురించి మాత్రం నేను చెప్పిన దానిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేదంటే మనం ఒక 20 మినిట్స్ మళ్ళీ ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఇవి అర్థం చేసుకొని ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా కుదురుతుంది మనకి ధ్యానం. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే అడగచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు డౌట్స్ ఉంటే మేడంని అడగొచ్చండి. వీళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళదంతా డౌన్ చేసేయండి మా. చేస్తున్నాను. అప్పుడే మనకు కొత్త వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చేశారు. అర్థమైందా అందరికి బానే? చాలా బాగా చెప్పారు మేడం సెషన్. కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం కదా, కొంతమంది అందరూ వచ్చినందుకు చాలా బాగా అర్థమైంది మేడం, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు ధ్యానం చేయడం అంటే మెడిటేషన్ అంటే అలా కూర్చొని చేయడం అనే మేము అనుకున్నాం. యోగా కూడా చేస్తుంటాను మేడం. మాకు అంటే మెడిటేషన్ అంటే ఈ విధంగా ఉంటది ఆ ప్రాసెస్. ఈ విధంగా చేస్తేనే మన యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, మానసిక ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తేనే తగ్గుతుందా అన్న విషయం అనేది నాకు ఈరోజు మీ యొక్క మాటల ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా అసలు అంటే నాకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి నేను నా లైఫ్ లో ముందుకు వెళ్తాను మేడం. గుడ్ గుడ్ థ్యాంక్ యూ. ఓకే మేడం. నెక్స్ట్ దివ్య శక్తి ఉత్తేజితం గురించి కొంచెం చెప్పమంటున్నారు. చాట్ లో వచ్చింది. సో దాని గురించి ఇంకా మీకు ఫర్దర్ క్లాసెస్ లో బాగా తెలుస్తుంది సార్. ఎక్కువ డీటెయిల్డ్ గా చెప్తారు దాని గురించి. సో మనకి ప్రాసెస్ లో అది కూడా జరుగుతుంది అన్న విషయం ఇప్పటికి తెలుసుకుంటే చాలు. ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో మీకు వస్తాయి దాని గురించి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళకు ఎంత అద్భుతంగా చెప్పారంటే అరటిపండు అలా ఒలిచి నోట్లో పెట్టడమే, ఒక్కటే నవ్వడం ఒక్కటే ఆలస్యం అనమాట. అంత ఈజీగా అంత చక్కగా మేడం గారు చక్కగా పిల్లలకు క్లాస్ తీసుకునే వాళ్ళండి, బచ్పన్ లాగా చిన్న పిల్లలకు. అందుకని ప్రతి ఒక్కరు పిల్లలే మేడంకు చక్కగా క్లాస్ చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా చక్కగా క్లియర్ అయిపోయినాయి మేడం.
అనంత కోటి నమస్కారాలు మేడం. Thank you. సో మచ్.